మహాభారతంలో వ్యాసుడు దివ్య దృష్టిని సంజయుడికి ఎందుకు ఇచ్చాడు, ధృతరాష్ట్రుడికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంతకు ముందు ప్రశ్నకు అనుసంధానమైంది. యుద్ధరంగం సిద్ధమైనప్పుడు వ్యాస భగవానుడు వస్తే ఆ వ్యాస భగవానుణ్ణి అర్థించాడు ధృతరాష్ట్రుడు. నాకు ఎలా తెలియాలి, ఏం తెలియాలి? కిం జితః, ఎవరు జయింపబడ్డారు, ఎవరు జయించారు, ఈ విషయం నాకు తెలియాలి కదా, నేను అంధుణ్ణి కదా అనేటప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా నీకు చెప్పేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తాను అని వ్యాస భగవానుడు తన తపోశక్తి చేత దివ్య దృష్టిని సంజయునకు ఇచ్చాడు. ధృతరాష్ట్రునికి ఇవ్వాల. ధృతరాష్ట్రునికే కనుక దృష్టి ఇచ్చినట్లయితే ధృతరాష్ట్రుని యొక్క స్థితి ఇంకొక రకంగా ఉండేది. ఎందుకంటే అంత దుర్మార్గపుట ఆలోచన కలిగి పాండుపుత్రుల యందు ఏ విధమైనటువంటి ప్రేమానురాగములు లేనటువంటి ధృతరాష్ట్రునకు గనక దివ్య దృష్టి ఇచ్చినట్లయితే అది ఇంకొక రకమైనటువంటి మార్గానికి మళ్ళేది ఆ ధృతరాష్ట్రుని యొక్క శక్తి. అందువల్ల ఆ ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి ఆ క్రౌర్యాన్ని, ఆ ఉన్నటువంటి దురాలోచనను ఇంకొక మార్గంలోకి వెళ్ళనివ్వకుండా ధర్మమూర్తులైనటువంటి పాండవులను, భగవత్ పక్షంలో ఉన్నటువంటి పాండవులను కాపాడటం కోసమే ధృతరాష్ట్రునికి కాకుండా సంజయునకు ఇచ్చాడు, ప్రక్కనే ఉన్న సంజయుడు. అందున సంజయుడు ధర్మమూర్తి. ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు కదండి. ఆ దుర్మార్గుడికి కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించారు కదా. భగవంతుని యొక్క విశ్వరూపాన్ని అక్కడ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు చూడాల. భీష్మాచార్యుడు చూచాడు, కృపాచార్యుడు చూచాడు, ద్రోణాచార్యుడు చూచాడు, ఏమండి ఈ అశ్వత్థామ చూచాడు, ధృతరాష్ట్రుడు చూచాడు, గాంధారి కూడా చూడలేదు. అదే సభలో ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళకెవ్వరికీ కనపడకుండా వీళ్లకు మాత్రమే కనబడి, ధృతరాష్ట్రుడికి కూడా ఎందుకు కనపడ్డాడో, అంత దుర్మార్గుడు కదా. అటువంటి దుర్మార్గుడికి భగవంతుడు తన విశ్వరూపాన్ని ఎలా చూపించారు అంటే, ఎంత దుర్మార్గుడైనా ఇద్దరు మంచి స్నేహితులను పొంది ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఎవరయ్యా ఇద్దరు స్నేహితులు అంటే, ఒకడు విదురుడు, ఇంకొకడు సంజయుడు. వారిద్దరినీ ప్రక్కన పెట్టుకుని ఉన్న పుణ్యవశం చేత ఆ కొద్దిపాటి పుణ్యమునకే భగవంతుడు తన విశ్వరూపాన్ని ధృతరాష్ట్రునికి కూడా చూపించాడు. అంత గొప్పవాడు ఎవరు అంటే సంజయుడు. విదురుడు ఎంతటి గొప్పవాడో సంజయుడు కూడా అంత ధర్మమూర్తి. అందువల్లనే ఒక శక్తిని ఇచ్చేటప్పుడు ఎటువంటి వారికి ఇవ్వాలి? దుర్వినియోగం చేసేవారికి ఇవ్వరాదు, సద్వినియోగం చేసేవారికి ఇవ్వాలి. ఆ సద్వినియోగం చేయగలిగినటువంటి వాడు సంజయుడు కనుక ఆ శక్తిని సంజయునికి ఇచ్చారు. ధృతరాష్ట్రునికి ఇస్తే దుర్వినియోగం చేస్తాడు కనుక ధృతరాష్ట్రునకు వ్యాస భగవానుడు దివ్య దృష్టిని ఇవ్వలేదు. అంతే తేడా.